భయ్యా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ప్రశాంత్. ఎందుకు? ఏం మంచిగా ఉంది, శివాజీ సపోర్ట్ ఉంది, బయట సపోర్ట్ ఉంది, ఏమంటారు పొలాల వర్క్ చేసే వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు, యూత్ మొత్తం ప్రశాంత్ ఉంది కదా. మరి శివాజీ గారికి వేయచ్చు కదా, శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నారు కదా. శివాజీ గారు ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తారు కదా, అందుకే శివాజీ ఫ్యాన్స్ కూడా అంటే ప్రశాంత్. శివాజీ గెలిచాలని ఆడతారు కదా, ప్రశాంత్ గెలిచాలని ఎందుకు ఆడతాడు ఆయన? ఏమో మొత్తం యూత్ ఇప్పుడు ప్రశాంత్ అంటే చెప్పలేము అన్న. ప్రశాంత్ లేకుంటే శివాజీ ఇద్దరే, కానీ మీ ప్రశాంత్ ఓటు ఎవరికి ఇస్తారు? ఏమో అమర్దీప్ కేసుగా ఉన్నా ఇప్పుడు ప్రశాంత్ మొత్తం యూత్. అమర్దీప్ గేమ్ కూడా బాగానే ఉంది, కానీ మొత్తం నెగటివ్ వెళ్ళిపోతుంది కదా బయట. ఓకే, అందుకని ప్రశాంత్కి ఓటు ఇస్తున్నారా? బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరైతారు అనుకుంటున్నారు? శివాజీ అన్న. ఎందుకు శివాజీ గారు? శివాజీ ఎందుకంటే తన మైండ్ గేమ్ బాగుంది. ఒక పల్లవి ప్రశాంత్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఒక 100 మంది ఆర్టిస్ట్ మధ్యలో ఒక సాధారణ వ్యక్తి, ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రావడం చాలా అంటే చాలా గ్రేట్ కదా. ఇంకా అందరూ మా స్టార్ మా బ్యాచ్ మొత్తం ఒక సైడ్, స్పై టీమ్ మొత్తం ఒక సైడ్ ఉంది. ఇప్పుడు మనకి పల్లవి ప్రశాంత్ కావచ్చు, ఎవరికి బాగా సపోర్ట్ చేస్తుండు. తను గెలవడం కాకుండా తనతో పట్టున కూడా గెలిపిస్తుండు హౌస్ లో. కానీ ఫైనల్ గా ఒక్కరే కదా నాకు గెలిచాల్సింది. అందుకే కదా శివాజీ అన్నది. శివాజీ గెలిస్తే మిగతా ఇద్దరు గెలిచిన ఓటింగ్ పవర్ ఉందంటావా అన్న? ఉందన్న, శివాజీకి ఉంది. అమర్కి పల్లవి ప్రశాంత్ కి ఛాన్సెస్ లేదు. అమర్కి ఎందుకంటే సీరియల్ బ్యాచ్ కాబట్టి కొంచెం సపోర్ట్ ఉంటది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిండ్రు కానీ ఇప్పుడు మధ్యలో అర్జున్ గారు వచ్చారు కదా, ఆయన ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా అయిపోయాడు. సో ఇలానే టాప్ 5 ఉంటారు, కానీ టైటిల్ కొట్టేది మాత్రం శివాజీ అయినా పల్లవి ప్రశాంత్ అన్న ఫిక్స్ అన్న. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు. నాకు తెలిసి శివాజీ, ఎందుకంటే మనకి శివాజీ గురించి తెలుసు, తన మైండ్ గేమ్ తెలుసు. ఇప్పుడు అందరూ అమర్దీప్ కి ట్రోఫీ ఇద్దాం అనుకుంటారు, కానీ నాకైతే నా ఒపీనియన్ అయితే శివాజీకి వస్తే ది బెస్ట్ అని నా. కానీ ఫిజికల్ టాక్స్ లలో శివాజీ గారు, అందుకే కదా వాళ్ళకి ఎవరు ఇంకా పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేస్తుండ్రు. అతనేమో ఇతని మైండ్ గేమ్ లో సపోర్ట్ చేస్తుండ్రు, వీళ్ళేమో ఫిజికల్ గా సపోర్ట్ చేస్తుండ్రు. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు వాళ్ళని చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే మీరు ఓటు వేసారని? వేసిన అన్న, ఇప్పుడు నైట్ కూడా వేసిన. నేను మా బామ్మర్ది అశోక్ అని ఉంటాడు, పల్లవి ప్రశాంత్ ఒకడు, నేను శివాజీకి వేసిన. ఒకరికి వేసి గెలిపించుకోవచ్చు కదా ఇద్దరికి. ఆడ ఫేవరెట్ పల్లవి ప్రశాంత్, నా ఫేవరెట్ శివాజీ కాబట్టి వేసినాం బ్రో. అంతే. బిగ్ బాస్ లో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు అనుకుంటున్నారు బ్రదర్? పల్లవి ప్రశాంత్ బాగా ఆడుతున్నాడు కాబట్టి అతనే బిగ్ బాస్ విన్నర్ అవుతాడని. ఎందుకు శివాజీ గారు కాకూడదా? కావచ్చు, కానీ వాళ్ళకన్నా అయితే జర ఎక్కువ మంచిగా మెరుగ్గా ఆడతాడు, అన్నిట్లో మంచిగా పార్టిసిపేట్ చేస్తాడు కాబట్టి బాగా అతనే అవుతాడని. అయితే మీరు ఓటు ఎవరికి వేస్తారా? పల్లవి ప్రశాంత్ అన్న. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరైతారు అనుకుంటున్నారు? ఎందుకు? ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మంచిగా ఆడాడు కాబట్టి ఆయన అవుతాడండి. ఎందుకు అంటే ప్రశాంత్ కాకూడదా? అట్లానే ఏం కాదు, కాకపోతే ఆయన చేయలేకపోయినా పార్టిసిపేట్ మంచిగా చేస్తున్నాడు కాబట్టి ఆయన అవుతాడని ఓటు కూడా. శివాజీ గారు ఓన్లీ యావరికి ప్రశాంత్కి సపోర్ట్ ఇస్తాడు కదా, సో మరి ఆయన ఆడటం ఆయన ఫోకస్ చేస్తున్నాడు అంటావా? ఆయన మొదటి నుంచి చూస్తున్నాం కదా, ఆయనదే కరెక్ట్. ఆయన ఆట ఆయన. అయితే మీ ఓటు ఎవరికి వేస్తారు? శివాజీ. బిగ్ బాస్ లో ఎవరిగా తెలుసు చెప్పరా? పల్లవి ప్రశాంత్.